దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. అక్టోబర్ 6. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మంచి నేల పడిన వాక్యము ఫలించినట్లు మన హృదయాలను మంచి నేలగా మార్చి వాక్యాన్ని ఫలింపచేయమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 13-14 అధ్యాయములు. 13వ అధ్యాయము. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో, విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొండ్రు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషముగా దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచును, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగండ్రతో చెప్పుదునెను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిట్లో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్లగును.
ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేడు నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. అవి ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అంతను జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందును జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటియును ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటనూ తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. 14వ అధ్యాయం. ఆ సమయమందు చతుర్థాధిపతి అని హేరోదు యేసును గూర్చి సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచియున్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలియనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియును ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించియుండెను. అతడు ఇతన్ని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడేదై బాప్తిసమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించెను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహంలో ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను,
ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే ఆ జనసమూహంలోనూ తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికే ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. వారద్దరికి వెళ్ళి గిన్నేసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన వద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, మరి ఒక నూతన దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీకే వందనాలు ప్రభా. అల్ఫా ఒమేగా అయిన దేవా, ఆది అంతమునైన దేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవా, అబ్రహాము యాకోబు ఇస్సాకులకు దేవుడవు నాయన, దానియేలు దేవుడవు, దావీదు దేవుడవు ప్రభా. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సైన్యములకు అధిపతి నీకు వందనాలు, వందనాలు ప్రభా. మా కొరకు బలి అయిన యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. మా కొరకు రక్తం చిందించిన యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా కొరకు పాతాళ వేదనలను అనుభవించిన దేవా నీకే స్తోత్రాలు. అయ్యా, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమై ఉన్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, మీ రక్తంతో మమ్మల్ని కడగండి, మా అపరాధములు క్షమించండి, మా పాపములు క్షమించండి, మా తలంపుల ఆలోచనలు, మా చేతలు సమస్తమును నీ పరిశుద్ధ రక్తంతో క్షమించండి ప్రభువా. అయ్యా, నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఆత్మస్వరూపీనికి వందనాలు, స్తోత్రాలు. నిత్యము ఆత్మపూర్ణులై ఉండే కృపను దయచేయండి. అయ్యా, పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా ఇచ్చిన దేవుడవు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే స్తుతులు ప్రభా. బుద్ధినిచ్చు, ఆత్మ జ్ఞానమునిచ్చు, ఆత్మ నీవే ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, గొప్ప దేవుడా నాయన, వాక్యమే ఉన్న దేవానికి వందనాలు, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, జీవాహారము నీవే ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి, అడుగుము జనములను మీకు స్వాస్యంగా ఇస్తానన్నావు, మమ్మల్ని తలగానే కానీ తొగ్గా ఉంచునన్నావు. అయ్యా తండ్రి నాయన, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు దేవుడవు నీవే అన్నావు ప్రభా. నీకు వందనాలు. పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత అన్నావు ప్రభా. అయ్యా, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, వందనాలు ప్రభా. వాగ్దానాలన్నీ మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఇచ్చిన కుటుంబమును బట్టి, అయ్యా నీకు వందనాలు. ఇచ్చిన వస్తు వాహనాలు బట్టి, ఇచ్చిన ఉద్యోగాలు, వ్యాపారాలు
ఉపకారాలను బట్టి అయా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నీ కృపాసనం దగ్గరకు వస్తున్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకుంటున్నాం అయ్యా. మాపై నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. నీ కనికరం దిగి వచ్చును గాక, మా కుటుంబాలపైకి నీ కనికరం దిగి వచ్చును గాక, నీ కృప దిగి వచ్చును గాక. అయా రక్షణార్థమైన నీ కృపను మాపై మా కుటుంబాలపై విస్తరింపచేయండి. రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి. మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. అయ్యా తండ్రి మాలో స్వస్థత లేని వరకు స్వస్థత దయచేయండి. అది శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ప్రభ ఎవరు ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ అయ్యా మీరే స్వస్థపరచమని నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. మా ఇరుగు పొరుగు, మా పట్టణాలు, మా ప్రాంతాలు అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటాం. నీ కనికరాన్ని దిగి రానియండి ప్రభా. మా భారతదేశాన్ని మీరు రక్షించండి అయ్యా. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీకే స్తుతులు, స్తోత్రాలు. దయామేడ, కృపామేడ, పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నాయన కృపను అనుగ్రహించండి. నీతి న్యాయంతో పరిపాలించుటకు అయ్యా మీరే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు సువార్థికులను లేపండి అయ్యా. ప్రవక్తలను లేపండి, ప్రార్థనావీరులను లేపండి, సువార్థికులను లేపండి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. అందరికీ అంతటా సువార్త అందాలి ప్రభా. నాయన జనులందరూ రక్షించబడాలి నాయన. దైవజనులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి అయ్యా. నీ పరిచర్యలో నాయన వాక్శక్తిని అనుగ్రహించి వాక్యమును బోధించే కృపను మీరు దయచేయండి. మర్మములను బోధించి అనేక ఆత్మలను రక్షించడానికి నీ బలమైన అభిషేకంతో ప్రతి దైవజనుల్ని మీరు వాడుకోండి. వారి రాకపోకలోని కాపుదల, వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. క్రైస్తవులందరినీ కూడా అయ్యా నీ రూపులోకి మార్చండి. దినదినమునికి సమీపంగా వచ్చే కృపను దయచేయండి అయ్యా. వారిలో నీకు ఇష్టం లేని క్రియలు లయపరచండి ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని, వినిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని, మా అపరాధములన్నింటినీ క్షమించండి ప్రభు. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అయ్యా మా అపరాధములు కూడా క్షమించండి ప్రభా. అయ్యా మేము ఎవరి మీద నాయన కోపం పెట్టుకోవటానికి వీల్లేదు ప్రభా. ఎవరిని అయ్యా తండ్రి నాయన క్షమించకుండా ఉండటానికి వీల్లేదు ప్రభా. అందరినీ క్షమించే మనసు మాకు దయచేయండి. అలాగే నాయన మమ్మల్ని కూడా మీరు క్షమించండి ప్రభా. అయ్యా దుష్టుడి బారి నుండి, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి. దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.